పేరు అక్కలూరు అరుణ అండి. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. సార్, మీరు అంటే లాస్ట్ 2 ఇయర్స్గా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఖచ్చితంగా చెప్పుకోదగ్గది, మేమందరం చెప్పుకోవాల్సింది కూడా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ దేశం మన రాష్ట్రాన్ని చూసేలాగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అదే సందర్భంలో లాస్ట్ 2 ఇయర్స్లో మీరు చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మార్క్ ఒకటి ఉంటుంది. అయితే మీకు అలాంటి మీ మార్క్ ఉన్నటువంటి కార్యక్రమం ఏంటి, అదేమైనా వివరిస్తారా? అంటే నేను అనేది మహిళలకు 1000 బస్సులు, బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సుల యజమానులను మహిళల్ని చేసినాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి బజార్ అని 3.5 ఎకరాలలో 150 స్టాల్స్ మహిళా శక్తికి సంబంధించిన ఎస్హెచ్ గ్రూపులు 67 లక్షల మంది చేసే ఉత్పత్తులను అన్నిటిని కూడా హైటెక్ సిటీ పక్కన మీకు కేటీఆర్ గారు ప్రైవేట్ వాళ్లకు లీజ్కి అమ్ముకుంటే లీజ్ క్యాన్సిల్ చేసి ఈరోజు మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రాష్ట్రం నలుమూలలో చేసే ఉత్పత్తి వస్తువులను ప్రపంచ స్థాయి మార్కెటింగ్కు ఇచ్చేసినాం. నిన్న మొన్న అమెజాన్తో మేము చర్చలు చేస్తున్నాము. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్లో ప్లేస్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది. మీ వస్తువులను అమెజాన్లో అమ్మడానికి అవసరమైన మహిళల కోసం ఈరోజు అమెజాన్తో ఒక ఒప్పందం చేస్తున్నాం. దాంతో ఏమైందంటే గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన వస్తువులను ఏదైతే మహిళలు ఉత్పత్తి చేస్తారో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అమ్మడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది. మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది. మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది. ప్రపంచంలో లోయెస్ట్ ఉమెన్ ఇన్కమ్ ఉన్నది ఇండియా. మనం ఎందుకు ఇంకా 6th ప్లేస్ ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మేము 5వ ప్లేస్లో ఉన్నాం, 4వ ప్లేస్ ఉన్నాం. 5వ ప్లేస్ 4వ ప్లేస్ ఎట్లుందంటే మొదటోడు $100 ట్రిలియన్ ఉంటే రెండోవాడు 30 ట్రిలియన్లు ఉన్నాడు, మూడోవాడు 3 ట్రిలియన్లు ఉన్నాడు. ఇంత గ్యాప్ ఉంది. మనకు 3rd ర్యాంక్ వచ్చింది, 4th ర్యాంక్ వచ్చింది అంటే మొదటోడు ఉరికినాక అరగంట తర్వాత రెండోవాడు ఉరికితే ఆడు ఉరికేటోడు లేకపోతే 2 వస్తుంది. దాని అర్థం అది కాదు. ఇండియా 5th ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 3rd ప్లేస్లోకి వస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కదా. 1st అండ్ 2nd, 3rd అండ్ 4th ఉన్న గ్యాప్ చూస్తే మనం ఎంత దూరంలో ఉన్నామో తెలిస్తే అప్పుడు మన ఎకానమీని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. దీనికి కారణం ఏంది? మహిళల ఆర్థిక శక్తి సన్నగిల్లడం వల్లనే ఈ దేశం వెనుకబడి ఉన్నది. అందుకే మహిళల యొక్క శక్తి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నామో దానికోసమే వ్యూహాన్ని రచిస్తున్నాం. వాళ్ళనే ఆర్థిక శక్తి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం.